బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్ గఫార్ 14 అల్ గఫార్ పవిత్ర నామం అల్ గఫార్. అల్లా విశిష్ట గుణరాశుల్లో ఒకటైన క్షమాగుణాన్ని తెలుపుతుంది. ఇది ఎన్నో సుగుణాలతో సంకలనమైన సద్గుణం. శ్రమతో నాస్తి దుర్భిక్షం అన్నట్లు అల్లాహ్ క్షమతో నాస్తి నరకం అని కూడా చెప్పుకోవాలి. అల్ గఫార్ అంటే శాబ్దికంగా రహస్యాల్ని, వివిధ విషయాల్ని, వ్యవహారాల్ని కప్పిపుచ్చేవాడు అని అర్థం. అల్లాహ్ మన పొరపాట్లను, పాపాలను మన్నించి వాటిపై ఒక తెర వేస్తాడు. మనం నిత్యం చేసే ఎన్నో చిన్న చితకా పాపాల పట్ల అల్లాహ్ చూపోపు వహిస్తున్నాడు. అనుకోకుండా లేక ఉద్దేశపూర్వకంగానే దాసులు చేసే పొరపాట్లను కూడా ఆయన పరులకు తెలియకుండా బదిలపరుస్తున్నాడు. అసహ్యాన్ని కలిగించే ఒక వస్తువుపై మనం మట్టినో లేక మరో వస్తువునో వేసి కప్పివేస్తాం. అదేవిధంగా అల్లాహ్ కూడా మన పొరపాట్లు పరుల కంట పడకుండా వాటిపై తెర వేస్తున్నాడు. మన పొరపాట్లు అల్లాహకు తెలిసినప్పటికీ ఆయన వాటిని లెక్కలోకి తీసుకోవడం లేదంటే ఆయన ఎంతటి దయాగుణం, క్షమాగుణం కలవాడో మనకి అర్థమవుతుంది. అయినా మనం ఆయన పట్ల కృతజ్ఞతతో మెలుగుతున్నాం. శైతాన్ ఆకర్షణలోనై ఒకదాని తర్వాత మరో పాపం పొరపాటు చేస్తూ పోతున్నాం. జరిగిన పొరపాటుపై పశ్చాత్తాపపడితే అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడును. అయితే మనం ఇకపై అలాంటి పాపాలను చేయకుండా ఉండాలి. షిర్క్, మరొకరిని అల్లాహకు సాటి కల్పించడం ఘోరమైన పాపం. అల్లాహ్ ఇలాంటి పాపాల్ని సహించడు, క్షమించడు కూడా. రాళ్ళు, రప్పల్ని, చెట్టు పుట్టల్ని, జంతువుల్ని లేక మనుషుల్ని కొలవడం ఘోరమైన పాపం. వాటిలో లేక వారిలో ఎంతటి శక్తి సామర్థ్యాలున్నా సరే అలా చేసిన వారు తప్పకుండా నరక జ్వాలల్లో పడిపోతారు. అల్లాహ్ అలాంటి వారిని క్షమించడు. షిర్కును తప్ప అల్లాహ్ తలిస్తే మరో ఏ పాపాన్నైనా క్షమిస్తాడు. అందుకనే అల్లాహ్ అల్ గఫార్ అని పిలువబడుతున్నాడు. ఆయన క్షమిస్తాడని భావించి ప్రతి పొరపాటును పదే పదే చేసుకుంటూ పోవడం విజ్ఞత అనిపించుకోదు. తీర్పు దినాన అది మనకు నష్టదాయకంగా పరిణమిస్తుంది. ఇలాంటి భావనను సదా మన దృష్టిలో పెట్టుకుని నిజమైన దాసుల్లా మారితే ఆ అల్ గఫార్ మనకు తప్పకుండా తోడ్పడతాడు. తీర్పు దినపు పరీక్షల్లోనూ గట్టెక్కిస్తాడు. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: ఎవడు పశ్చాత్తాపపడతాడో మరియు విశ్వసించి మంచి పనులు చేస్తాడో, ఆ తర్వాత సక్రమంగా నడుచుకుంటాడో అతనిని నేను అమితంగా మన్నిస్తాను. తాహ్ 82.